మొన్న ఎల్బీ నగర్‌లో ఒక సంఘటన జరిగింది. ఆయన కారు ఎనక జై శ్రీరామ్ ఉన్నందుకు ఒక 11 మంది అతని మీద దాడి చేసిర్రు. అసలు ఆన్ని కొట్టాలనే ఆలోచన ఎట్లొస్తదిరా బయ్ మీకు? అరే జై శ్రీరామ్ అనేది వాడు రాసుకున్నాడు. మీరెప్పుడు గూడా ఏ వ్యక్తిని గూడా కించపరచొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసాలు వాళ్ళయి అయినప్పుడు మనం అందరిని గౌరవించాలి. నీకు చదవడం ఇష్టం లేకపోతే కారద్దం ఎందుకు జూసినావు? సరే, ఇప్పుడు అందరూ గూడా ఏదో ఒక కొటేషన్ పెట్టుకుంటాడు. ఆయన జై శ్రీరామ్ అని పెట్టుకున్నాడు. మీరు దాన్ని ఎప్పుడు గూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అరే ఎవ్వరికి ఉండాల్సినయి వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నప్పుడు ఇట్లాంటి విషయాలు వేరే వాళ్ళు కలగజేసుకోకూడదు. అందరూ మత సామరస్యంతోని బ్రతకాలి. కాబట్టి ఇట్లాంటివి చేయొద్దు. ఏ వ్యక్తిని గూడా మనోభావాలు దెబ్బతినకుండా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలే తప్ప, ఏ ఒక్క వ్యక్తిని అగౌరవపరచడం గానీ, అతనికి హాని తలపెట్టడం అనే ఆలోచన గానీ మనం తీసుకురావద్దు. ఆ ఆలోచనే మన మైండ్‌లోకి రావద్దు. ఎందుకంటే ఉండేదే సగం జీవితము. వాడిని కొట్టి, వీడిని కొట్టి, వాడి శత్రువు, వీడి శత్రువు, నీకు ఉన్న జీవితాంతం ఒకని శత్రువులాగా బతకడం కంటే, ప్రేమతోని 10 మందితోని బతుకు. హ్యాపీగుంటది లైఫ్. థాంక్ యూ.